హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా ఇంటి రుచులు. ఈరోజు వీడియో కస్టర్డ్ పౌడర్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీకి విప్పింగ్ క్రీము అస్సలు అవసరం లేదండి. మిక్సీ జార్లోనే చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే సేమ్ టేస్ట్ వస్తుందండి. దీనికోసం ఒక స్టీల్ గిన్నెని తీసుకోండి, అలాగే ఒక చిన్న బౌల్ తీసుకోండి. 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకోండి. చిన్న బౌన్లోను కొన్ని పాలు యాడ్ చేసుకోండి. మిగిలిన పాలు స్టీల్ గిన్నెలో యాడ్ చేసుకోండి. ఈ చిన్న బౌన్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్టీల్ గిన్నెలో పాలని స్టవ్ మీద పెట్టుకుని 2 పొంగులు వచ్చేంత వరకు మీగడ కట్టకుండా కలుపుతూ బాగా మరిగించండి. చూడండి, పాలు చక్కగా మరిగాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొక్కసారి కలుపుకొని ఈ పాలల్లో యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి. 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. కప్ వైజ్ చెప్పాలంటే అరకప్పు షుగర్ సరిపోతుందండి. షుగర్ కరిగేంత వరకు బాగా ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిపడిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుందండి. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. నా దగ్గర చిన్న మిక్సీ జార్ ఉందండి, పెద్దది రిపేర్ అయింది. మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే ఒకటేసారి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. దీంట్లోకి 3 డేస్ నుంచి పాల మీద మేగడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. 3 డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉన్నది అసలు యాడ్ చేయకండి. కొంచెం పులుపుదనం వచ్చేస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అలాగే దీంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ 1 నిమిషం పాటు బ్లెండ్ చేసేయండి. ఇలా బ్లెండ్ చేసిన ఈ క్రీమ్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుని 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని ఒక 15 మినిట్స్ పాటు బయట ఉంచితే మెల్ట్ అవుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని క్రీమ్ యాడ్ చేసుకుని హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది. ఇలా 2 టైమ్స్ బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా మంచి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ క్రీమ్ని ఒక బాక్స్లో వేసుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూడండి, ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా క్రీమీ టెక్చర్లో ఎంత చక్కగా వచ్చిందో. అలాగే దీని టేస్ట్ కూడా బయటకున్న ఐస్ క్రీమ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సమ్మర్కి మీరు కూడా ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఈ ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.